నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రావులపాలెం అమలాపురం మధ్య నేషనల్ హైవే 216E విస్తరించాలని ఈ యొక్క అధికారులు ఎన్హెచ్ఏ అయితే భావిస్తుంది. దానికి సంబంధించినటువంటి భూ సర్వే ఈ నెల ప్రారంభించారు. ఆ వివరాలను పూర్తిగా వివరిస్తాను. అమలాపురం రావులపాలెం మధ్య ఉన్నటువంటి రహదారి గతంలో ఆర్ఎండ్బి పరిధిలో ఉండేది. అయితే ఇటీవల అది గత 2 ఏళ్ల క్రితం నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా ఈ ఎన్హెచ్ఏ తన ఆధీనంలోకి తీసుకుంది. అందుకని దీనికి 216E అనేటువంటి పేరును కూడా నిర్ణయించారు. దీనిని ఈ యొక్క డెవలప్ చేయడం కోసం, విస్తరించడం కోసం ఈ భూసేకరణకు సంబంధించినటువంటి ఈ యొక్క వివరాలు రోడ్లు మరియు భవనాలు మరియు రెవెన్యూ గ్రామీణ సరఫరా శాఖలు ఈ నెలలో అంటే నవంబర్ 11 నెలలో తాజా భూ సర్వే అయితే చేపట్టాయి. ఈ విధంగా ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ అమలాపురం రావులపాలెం యొక్క రోడ్డు నిర్మాణానికి కొంత ముందడుగు పడిందని చెప్పచ్చు. గోదావరి నది కాలువలు మరియు కొబ్బరి తోటల మధ్య ఉన్నటువంటి యొక్క ప్రాంతంలో ఈ యొక్క జాతీయ రహదారి విస్తరణకు ప్రతిపాదించినటువంటి ఈ రావులపాలెం అమలాపురం మధ్య మొత్తం 30 కిలోమీటర్ల వరకు ఈ యొక్క రోడ్డు ఉంటుంది. నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ అధికారులు యొక్క ఇతర శాఖల అధికారులతోటి ఇటీవల అంటే నవంబర్ 7వ తేదీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ నిశాంతి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రైవేట్ భూమి, ప్రభుత్వ భూమి, అట్లానే ప్రభుత్వ సౌకర్యాలు వీటన్నిటిని గుర్తించి 2 వారాల్లోగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. అడిగితే జరిగింది. అదేవిధంగా విద్యుత్ స్తంభాలు మరియు ప్రతిపాదిత స్కెచ్లో ఉన్నటువంటి తాగునీటి పైపుల గురించి, ఈ యొక్క నీటి కాలువల వెంబడి ఉన్నటువంటి ప్రభుత్వ భూమి ఎంతవరకు సేకరించవచ్చు అనేటువంటి అంశాల మీద సర్వే అయితే నిర్వహించారు. అట్లనే అంబాజీపేట, కొత్తపేట, అయినపల్లి, రావులపాలెం ఈ యొక్క 4 మండలాల్లో ఈ రోడ్డు విస్తరణకు ప్రతిపాదించారు. భూ సర్వే సందర్భంగా సాగునీటి కాలువలు యొక్క ఒడ్లు, సాగునీటి కాలువల ఒడ్లు ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని గుర్తించేందుకు సర్వే డేటాను అయితే అందజేయాలని ఈ సర్వే శాఖ అధికారులకు కూడా సూచించడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో అప్పుడు సమీక్ష సమావేశంలో రోడ్డు భవనాలు సూపరింటెండెంట్ ఇంజనీరింగ్లు కానీ, అట్లనే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కానీ, జనవనరుల శాఖ డివిజనల్ ఇంజనీర్లు కానీ వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. టోటల్గా ఎంతో కాలం కొంత అసంతృప్తిగా మిగిలిపోయినటువంటి, సందేహంగా మిగిలిపోయినటువంటి ఈ యొక్క అమలాపురం రావులపాలెం రోడ్డు పైన ఒక ముందడుగు పడిందని చెప్పొచ్చు. ఆ వివరాలు ఇప్పుడు దాని యొక్క స్థితిగతులు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కోనసీమలోని 4 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా విస్తరించేందుకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపాదనలు పంపింది. ఈ కేంద్రం ఆమోదంతో తొలి విడతగా అమలాపురం రావులపాలెం రాష్ట్ర రహదారికి మోక్షం అయితే లభించింది. ఈ మార్గానికి జాతీయ రహదారి హోదా కూడా లభించింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం అయితే జరిగింది గతంలో. ఈ జాతీయ రహదారి ఈ అవతరణతో ఈ కోనసీమ ఈ ప్రాంతం అంతా కూడా ఒక కొంగు బంగారంగా మారనుంది. ఈ కొబ్బరి సహా వ్యవసాయ ఉత్పత్తులు జాతీయ స్థాయిలో ఆదరణ రెట్టింపు అవుతుందని ఇక్కడ ప్రజానీకం అయితే సంతోషపడుతుంది. అయితే ఒక పక్క సముద్రం, 3 పక్కల గోదావరి, గౌతమి, వైనతేయ, విశిష్ట నదులపాయలతోటి ఈ ప్రకృతి ప్రసాదించినటువంటి దీవిలా ఉండే కోనసీమ ఈ కన్ఫ్యూజన్కే ఇది కొంత పరిమితమైన గతంలో. అయితే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందా లేదా, ఈ అమలాపురం రావులపాలెం రోడ్డు ఇదే దిక్కు ఇది డెవలప్ అవుతుందా లేదనేటువంటి కొంత సందేహం ఈ ప్రాంత ప్రజలకైతే ఉంది. కత్తిపూడి పామర్రు జాతీయ రహదారి 216 ఈ కోనసీమ మీదుగా వెళ్తుంది. జిల్లాలో ఈ రహదారి కత్తిపూడి నుంచి దిండి వరకు ఉంది. విశాఖ వైపు ఉన్నటువంటి కోనసీమ ముఖద్వారం యాన, ఎడురులంక నుంచి ముమ్మడివరం, అమలాపురం, ఈ యొక్క మామిడి కుదురు, రాజోల మీదుగా ఈ రహదారి అయితే విస్తరించి ఉంది. ఈ రహదారి వచ్చి 3 నదులకు సమాంతరంగా ఉన్నటువంటి ప్రాంతాల వారికి ఈ కాకినాడ మీదుగా కేవలం విశాఖపట్నం వెళ్లేందుకు మాత్రమే అనువైంది. కోనసీమ నుంచి రాజమహేంద్రవరం, విజయవాడ, హైదరాబాద్ వెళ్ళాలంటే దాదాపు 36.09 కిలోమీటర్లు ఈ అమలాపురం మరియు రావులపాలెం యొక్క రాష్ట్ర రహదారి దిక్కు అవుతుంది. ఇందుకు ప్రత్యామ్నాయం లేదు.
కోనసీమ వాసులు ఈ యొక్క విజయవాడ రాజమహేంద్రవరం వెళ్ళాలంటే రావులపాలెం వరకు అమలాపురం బొబ్బర్లంక రోడ్డే దిక్కు. ఇరుకుగా ఉన్నటువంటి ఈ రహదారి సింగిల్ రోడ్డుపై రావులపాలెం చేరుకునేందుకు అక్కడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఇక ఈ రహదారి నుంచి విశాఖపట్నం విజయవాడ నేషనల్ హైవే 216A దీన్ని ఎక్కాల్సిందే యొక్క ప్రయాణికులు. ఇక కోనసీమలోని దాదాపు 16 మండలాల పరిధిలోని సుమారు 300 గ్రామాల ప్రజలు ఈ రాజమహేంద్రవరం విజయవాడ హైదరాబాద్ ప్రయాణంలో ఈ రావులపాలెం వరకు నరకాన్ని చూస్తున్నారు. ఈ రోడ్లో ప్రధానమైనటువంటి బొబ్బర్లంక, అట్లానే ఈ యొక్క పల్లంకూరు మరియు ఈ యొక్క పంట కాలువలపై ప్రయాణం కొంత ప్రమాదకరంగా మారిందని చెప్పొచ్చు. ఈ రహదారిలో నిత్యం 12,000 మంది వరకు ప్రయాణిస్తుంటాయి వాహనాలు. అట్లనే సుమారు 80,000 మంది రాకపోకలైతే సాగిస్తుంటారని రోడ్లు భవనాల శాఖ అంచనా వేస్తుంది. ఈ కోనసీమ నుంచి దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాలకు వచ్చేటువంటి ఈ యొక్క పచ్చి కొబ్బరి మరియు కురిడి కొబ్బరి అట్లనే వరి సహా ఈ ఆక్వా ఉత్పత్తుల రవాణాకు కూడా ఈ రాష్ట్ర రహదారే పెద్ద దిక్కు అని చెప్పొచ్చు. ఏళ్ల తరబడి ఈ రహదారిని జాతీయ రహదారిగా గుర్తించలేనటువంటి ఈ యొక్క ప్రభుత్వాలు గతంలో 2 years బ్యాక్ 2 సంవత్సరాల క్రితం ఈ కోనసీమ వాసులు అయితే దీన్ని జాతీయ రహదారిగా గుర్తించాలని కోరడం అయితే జరిగింది. అయితే దీన్ని ఆ కోరిక మేరకు ఈ నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా దీన్ని జాతీయ రహదారిగా గుర్తించారు. దానికి పేరు కూడా నామకరణం చేశారు. అయితే అది డెవలప్ చేయాలని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే ఆశిస్తుంది. కూటమి ప్రభుత్వం కూడా దీనికి ఒక ముందడుగు వేసింది. దానిలో భాగంగా ఫస్ట్ ఈ రోడ్డుకు సంబంధించినటువంటి భూ సర్వే నిర్వహించాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనల నుంచి ఈ యొక్క అధికారులకు ఆదేశించడం అయితే జరిగింది. ఇది టోటల్గా ఈ దారి మొత్తం చూస్తే అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, పీగన్నవరం, కొత్తపేట ఈ రోడ్డు వచ్చి మొత్తం రోడ్డు కానీ చూస్తే మండలాలు వచ్చి 16 మండలాలు కూడా రోడ్డు పోతుంది. గ్రామాలు వచ్చేసి 275 గ్రామాలు పోతాయి. జనాభా వచ్చేసి మొత్తం ఇట్లా 18 లక్షలు ఉంటుంది. ప్రయాణికులు వచ్చేసి రోజుకు 60,000 మంది యొక్క తిరుగుతుంటారు. ఇప్పుడు ఈ యొక్క నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా ఎట్లా ప్రతిపాదించిందో చూద్దాం. అమలాపురం నుంచి రావులపాలెం వరకు 36.09 కిలోమీటర్లు, రాజవరం నుంచి పొదలాడ వరకు 29.125 కిలోమీటర్లు, బోడిపాలెం ముక్తేశ్వరం వరకు 17.06 కిలోమీటర్లు, ముక్తేశ్వరం నుంచి ముమ్మిడివరం వరకు 9.73 కిలోమీటర్లు ఈ రహదారి మొత్తాన్ని ఈ యొక్క NHAI పరిధిలోకి తీసుకుంది. దీన్ని డెవలప్ చేయాలని చూస్తుంది. అది ఫ్రెండ్స్, ఈ యొక్క అమలాపురం రావులపాలెం ఈ రోడ్డుకు జాతీయ రహదారి హోదా లభించడము, 5 నియోజకవర్గాలకు బంగారు బాట ఏర్పడము, ఢిల్లీ నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడము, కోనసీమ వాసుల కళ సాకారం కావడము, ఇదంతా కూడా పరిగణలోకి తీసుకొని మరో 3 రహదారులు ఇక్కడ నిర్మించాలనేటువంటిది కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ వివరాలను చెప్తున్నాను. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.